మన ఫస్ట్ కాలర్ వచ్చారు, చూద్దాం. హలో 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 నమస్తే అండి, మీ పేరు? నా పేరు సరస్వతి అండి. సరస్వతి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను దిశ నుంచి కాల్ చేస్తున్నాను మేడం. ఓకే సరస్వతి గారు, మీ క్వశ్చన్ అడగండి. ఓకే అండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ చక్కగా సోలార్ ప్లాంట్ ఏ విధంగా అయితే మనం పెట్టుకోవచ్చో మీరు చెప్తున్నారు. నా క్వశ్చన్ వచ్చేసి సార్, ఇక్కడ నేను చిన్నపాటి ఒక చిన్న హాస్టల్ పెట్టుకుందాం అనుకుంటున్నాను సార్. ఓకే అండి. మరి హాస్టల్ అంటే డెఫినెట్లీ వాళ్ళకి ఎలక్ట్రిసిటీ, అలాగే వాళ్ళకి రీడింగ్ రూమ్స్ కూడా పెడుతున్నాను. అవునండి. సో వాళ్ళకి అవన్నీ ప్రొవైడ్ చేయాలంటే ఎలక్ట్రిసిటీ మాత్రం చాలా ఎక్కువ వస్తుంది సార్. అవునండి. ఈ సోలార్ ప్లాంట్ నాకు ఏ విధంగా ఉపయోగపడుతుందో, నేను ఎలా పెట్టుకుంటే నాకు ఏ విధంగా ఫెసిలిటీ నాకు హెల్ప్ఫుల్ అవుతుందో చెప్పగలరా? మేడం ఖచ్చితంగా మీకు సోలార్ ప్యానెల్స్ పెట్టుకుంటే అయితే ఖచ్చితంగా మీకు యూసేజ్ ఉంటుందండి. ఒక బిజినెస్ పెట్టినప్పుడు ముఖ్యంగా దాంట్లో ముఖ్యమైన ఎక్స్పెండిచర్ అనేది ఎలక్ట్రిసిటీలో మనము వేరే ఏ ఎక్స్పెండిచర్ని అవాయిడ్ చేయడానికి వీలు లేదు. ఎలక్ట్రిసిటీలో మనకి ఆప్షన్ ఉంది కాబట్టి, సోలార్ ప్యానెల్ ఆప్షన్ ఉంది కాబట్టి, ఒక హాస్టల్ అంటే దాంట్లో ఫ్యాన్లు, లైట్లు అన్ని కల్పించి దాదాపు ఒక 20,000 రూపాయలు, 20,000 నుంచి 25,000 రూపాయల వరకు కరెంట్ బిల్ వచ్చే అవకాశం ఉంది. కాకుంటే దీన్ని 25,000 రూపాయలు మనం సేవింగ్ చేసుకోగలిగితే మనకు అది లాభంగానే పరిగణించాలి. కాబట్టి ఖచ్చితంగా మీరు హాస్టల్ బిజినెస్ అన్నప్పుడు ఖచ్చితంగా మీరు సోలార్ ప్యానెల్లోకి వెళ్తేనే బాగుంటుందని నా అభిప్రాయం అండి. ఓకే, థ్యాంక్ యూ అండి ఫర్ కాలింగ్. ఓకే సార్, సో ఇప్పుడు ఇంకో క్వశ్చన్